హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు జీకే ప్రశ్నల గురించి తెలుసుకుందాం. కర్ణాటక. భారతదేశంలోని కర్ణాటకలో సికందూర్ కేబుల్ వంతెన భారతదేశంలోని రెండవ అతిపెద్ద కేబుల్ వంతెనగా నిలిచింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకా అంబర్గోడ్లు కలసలగొల్లిలో ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద వంతెనగా చెప్పవచ్చు. 2.44 కిలోమీటర్ల పొడవుతో సుమారు 473 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను జూలై 2025లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఇది సికందూరు సాగర్ మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. పదహారు మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనలో 740 మీటర్ల కేబుల్ ఆధారంగా నిలిచి ఉంటుంది. సారావతి బ్యాక్ వాటర్స్ దాటడానికి మరియు ప్రసిద్ధ చౌడేశ్వరి ఆలయానికి చేరుకోవడానికి ఈ వంతెన చాలా ఉపకరిస్తుంది. ఈ వంతెనకు అమ్మవారి పేరు మీదుగా సికందూరు చౌడేశ్వరి వంతెనగా నామకరణం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా సియోల్, బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్లో 2026లో సియోల్ 150 నగరాల్లో విద్యార్థులకు ప్రపంచంలోని అత్యుత్తమ నగరంగా ర్యాంక్ పొందింది. ర్యాంకుకు ముఖ్య కారణాలు ప్రపంచ స్థాయి విద్య, అగ్రశ్రేణి కెరీర్ అవకాశాలు, అధిక భద్రత కోరిక, విద్యార్థుల వైవిధ్యం అనుభవం, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ వృద్ధి, ఆర్థిక స్తోమత, సాంస్కృతిక కేంద్రం వంటి అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా టాప్ 130 నగరాల్లో భారతదేశంలో అయితే ముంబై 98, ఢిల్లీ 104, బెంగళూరు 108, చెన్నై 128 ర్యాంకులు పొందాయి. భారతదేశంలో క్లాసికల్ భాషా హోదా. భారతదేశంలో 1500 నుంచి 2000 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నాటి ప్రాచీనత, స్వతంత్ర సాహిత్య సాంప్రదాయం ఉన్న భాషలకు కేంద్ర ప్రభుత్వం క్లాసికల్ భాషా హోదాను శాస్త్రీయ భాషా హోదాగా కల్పిస్తుంది. 2004లో తమిళం మొదటిసారి హోదా పొందగా ప్రస్తుతం తెలుగు, కన్నడ, సంస్కృతం, మలయాళం, మరాఠీ, ఒడియా, తమిళం, బెంగాలీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ వంటివి 11 భాషలు ఈ క్లాసిక్ భాష హోదాను ఇవ్వడం జరిగింది. భాషల యొక్క ఏ సంవత్సరం హోదా పొందేననే విషయాలు తెలుసుకుందాం. భాషల శాస్త్రీయ భాషల జాబితా అక్టోబర్ 2024 నాటికైతే తెలుగులో 2008, తమిళం 2004, సంస్కృతం 2005, కన్నడ 2008, మలయాళం 2013, ఒడియా 2014, మరాఠీ 2024,
పాలి 2024, అస్సామీస్ 2024, బెంగాలీ 2024 ఈ హోదాను ఆమోదించబడ్డాయి. క్లాసికల్ స్టేటస్ యొక్క ముఖ్య ప్రయోజనాలు. ఈ భాషల అభివృద్ధికి ప్రభుత్వం వార్షిక నిధులను అందిస్తుంది. ఈ భాషల అధ్యయనాల కోసం అత్యుత్తమ కేంద్రాల సృష్టి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో సహా విశ్వవిద్యాలయాల్లో శాస్త్రీయ భాషా అధ్యయనాల కోసం ప్రత్యేక పీఠాలు ఏర్పాటు చేస్తారు. ఈ భాషల ప్రాచీన సాహిత్య వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. జపాన్. జపాన్ ఇంటర్నెట్ సాంకేతికత సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టిస్తుంది. జపాన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ NICT సెకనుకు 1.02 పెటాబిట్ల PBPS అద్భుతమైన వేగంతో కొత్త ప్రపంచ ఇంటర్నెట్ రికార్డును నెలకొల్పారు. వేగం భారతదేశ సగటు ఇంటర్నెట్ వేగం 63.55 Mbps కంటే 16 మిలియన్ రెట్లు వేగవంతమైంది. ఈ రికార్డు భవిష్యత్తులో ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల డేటా ప్రసార వేగాన్ని విప్లవాత్మకంగా మార్చగలదు. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అభివృద్ధి చేసింది. ప్రధాన నెట్వర్క్లు సాఫ్ట్బ్యాంక్, రెక్టెన్ మొబైల్, NTT డొకోమో, AU KDDI వంటి ప్రధాన మేజర్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ 4G 5G సర్వీసెస్ వంటి ప్రధాన సంస్థలు సేవలను అందిస్తున్నాయి. బ్రిటన్. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి సుమారు 2029 బ్రిటన్లో ఓటు హక్కు వయసును 18 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు తగ్గించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 16-17 ఏళ్ల యువకులు కూడా ప్రధానమంత్రిని ఎన్నుకోవచ్చు. ఈ మార్పుతో స్కాట్లాండ్, వేల్స్ మాదిరిగానే ఇంగ్లాండ్, ఉత్తర ఐర్లాండ్ కూడా 16 ఏళ్లకు ఓటు హక్కు వర్తిస్తుంది. ఇది ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల నివేదికల ప్రకారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకునే విదేశీ అధిరోహకులు ఇప్పుడు దాదాపు $15,000 రాయల్టీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 21 లక్షలు చెల్లించవలసి ఉంటుంది. పెరుగుతున్న పర్వతారోహకుల సంఖ్యను నియంత్రించడం మరియు భద్రతా చర్యలను పెంచడం లక్ష్యంగా నేపాల్ ప్రభుత్వం ఈ రుసుము పెంపును అమలు చేసింది.
ఎత్తైన శిఖరాలు 2025 నాటికి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లు. 2025 నాటికి కామె రేటా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత విజయవంతంగా అధిరోహించిన రికార్డు కలిగి ఉంది. గతంలో విదేశీయులు ఇందుకోసం 15,17,780 రుసుము చెల్లించవలసి ఉండగా ఇప్పుడు దానిని 20,69,676కి పెంచారు. చైనాలో భారీ స్థాయిలో బంగారు నిల్వలు. తాజాగా మరొక బంగారు నిల్వను చైనాలో కనుగొన్నారు. డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భారీ బంగారు నిక్షేపాల గనిని కనుగొంది. హూనాన్ ప్రావిన్స్లో పింగ్జాంగ్ యాంగ్ కౌంటీలో వాంగు బంగారు క్షేత్రంలో 1000 మెట్రిక్ టన్నులకు పైగా బంగారం ఉన్నట్టు జియోలాజికల్ బ్యూరో అధికారులు నవంబర్ 2025లో ధృవీకరించారు. సుమారు 10 లక్షల కిలోలు పైగా పసిడి లోహం ఉంది. ఈ అత్యంత విలువైన ఖనిజ నిక్షేపం ఉన్నట్టు చైనా ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించింది. వెయ్యి టన్నులు అంటే 10 లక్షల కిలోలు పైగా పసిడి లోహం ఉంది. ఉత్తరాఖండ్ దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉమ్మడి పౌరసత్వాన్ని అమలు చేసింది. 2025 జనవరి 27 నుండి రాష్ట్రంలో ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వివాహం, విడాకులు, వారసత్వం మరియు సహజీవనం వంటి అంశాలు మతంతో సంబంధం లేకుండా అందరికీ ఏకరీతి నిబంధనలు వర్తిస్తాయి. లింగ సమానత్వం నిబంధనలు, రిజిస్ట్రేషన్, మహిళా సాధికారత, పౌరులందరికీ సమాన హక్కులు మరియు బాధ్యతలను కల్పించడం. మతాలకు అతీతంగా మహిళలకు నిజమైన సాధికారతకి లక్ష్యంగా పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దాఖలుపరిచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ ఉమ్మడి పౌరసత్వ చట్టం ఉత్తరాఖండ్లో 2025 జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది.